హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాక్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం టేస్టీగా వెజ్ బిర్యానీ చేసుకొని తినబోతున్నాం అనమాట. అది లాస్ట్ టైం చూపించిన పేస్ట్తోనే. సో దీన్ని బట్టి మీరు వేరే కోళ్ళు కూడా వండుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం బిర్యానీ ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ ఎక్కాక నూనె పోయాలన్నమాట. ఇప్పుడు నూనె పోసాక బిర్యానీ లీవ్స్ వేసుకొని ఒకసారి అలా అనుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసేసుకోవాలి. జీడిపప్పును ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మిగిలిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మిక్స్ చేశాక ఇప్పుడు మనం మెయిన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట. మసాలా పేస్ట్ ఇలాగా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. 3 కానీ 2 కానీ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు టమాటాలు వేసుకోవాలన్నమాట. ఓకే, టమాటా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఓకే, ఇంకోండి ఇప్పుడు తర్వాత ఇలా చూసుకోవాలి, ఇలా కలుపుకోవాలి ఒకసారి తీసి. ఇప్పుడైతే దీనిలోకి 3 గ్లాస్ బియ్యం వేసుకోవాలన్నమాట, కడిగిన బియ్యము. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు 3 గ్లాస్ బియ్యాన్ని కడిగేసి ఇలా ఆ మసాలాలో వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం 3 గ్లాసెస్ బియ్యం వేసుకున్నాం కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తాం. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. అందులోకి సాల్ట్ వేసేసుకొని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వరకు వదిలేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాయి కదా. ఇప్పుడు లోపల ఉన్న విజిల్ కూడా పోగొట్టేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. ఇంకేముంది, మొత్తం నీట్గా కలుపుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని అందులోకి చికెనో మటనో పొటాటో కూర వేసుకొని తినేయడమే అన్నమాట. సో మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్.